హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారితో మీరు చేసే చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే సంతృప్తికరంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలనేవి అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని పొందుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. తల్లి తరపున ఆస్తులు కూడా కలిసి రావడం జరుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉన్నత ఉద్యోగానికి తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే భార్య భర్తల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ఏ కార్యక్రమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈ రోజు కలిగే నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే ఒక విషయంలో మీ నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితి ఉంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. అలాగే రావాల్సిన బాకీలు కూడా అందుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో ఉత్సాహంగా సాగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలనేవి దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దక్కుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.